ఊబకాయంకి డైట్ థెరపీ ఆహార నియమాలు ఏమిటో చూద్దాం. కొవ్వు పదార్థాలు చాలా అంటే చాలా తక్కువగా తీసుకోవాలి. నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను ఆహారంలో అదుపు చేయడం వల్ల చాలా వరకు విటమిన్స్ శరీరానికి అందవు. అందువల్ల వీళ్ళు ట్యాబ్లెట్ రూపంలో తగినంత విటమిన్స్ తీసుకోవాలి. సోడియం ఎక్కువగా ఉన్నవి తీసుకోరాదు. బంగాళదుంపలు, అన్నం, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న అరటి పండ్లను తీసుకురాదు. ఇవి బరువును పెంచుతాయి. ఆహారంలోని శక్తిని తక్కువగా విడుదల చేస్తూ గ్లూకోజ్ శాతాన్ని రక్తంలో ఎప్పటికప్పుడు అదుపులో ఉంచే గ్లైసమిక్ ఫుడ్స్ తీసుకోవాలి. దాని ద్వారా బరువు అదుపులో ఉంటుంది. అవి వచ్చేసి రైస్ బ్రాన్, పాలిష్ చేయని రైస్, రొట్టెలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పప్పు దినుసులు, పచ్చి కూరగాయలు, పండ్లతో చేసిన సలాడ్ తినాలి. పీచు పదార్థాలు అధిక కొవ్వును తొలగిస్తాయి కనుక పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవాలి. ఇంకా తీసుకోకూడని చూద్దాం. కేకులు, కొవ్వు ఎక్కువగా ఉన్న స్వీట్లు, పాల పదార్థాలు, చీజ్, గీ, పన్నీర్ తీసుకోకూడదు. మాంసాహారం, చికెన్, మటన్, రెడ్ మీట్ తీసుకోకూడదు. బయట లభించే ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, మైదాతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. చాక్లెట్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడు ఊబకాయం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. రోజు గంట పాటు నడవటం, ఏరోబిక్స్, యోగా లాంటివి చేయడం వల్ల శరీర బరువు అదుపులో ఉంచుకోవచ్చు. ఊబకాయాన్ని నివారించవచ్చు. ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మెడిటేషన్, మనసును ఉల్లాసపరిచే ఏ పనినైనా చేయడం ద్వారా కూడా ఒత్తిడిని నియంత్రించవచ్చు. కాబట్టి చక్కటి ఆహారం, ఒత్తిడి లేని జీవన విధానం, ఒంటిని చురుకుగా ఉంచుకోవడం, వ్యాయామం మొదలైనవి ఆచరించడం ద్వారా ఊబకాయం పెరగకుండా జాగ్రత్త వహించవచ్చు.